ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దెబ్బకి యమునకి తిక్క కుదురుంటుంది, లేకపోతే ఒక పక్కన పడుండకుండా తిక్క తిక్క వేషాలన్నీ వేస్తుంది. వదినా, వాళ్ళన్న మాటలు నీ గుండెల్లో ఎంత సూటిగా గుచ్చుకున్నాయో నేను ఊహించగలను. అర్థం పర్థం లేకుండా అనవసరమైన నిందలు వేయడం వాళ్ళ కలవాటే కదా. వాళ్ళ మాటలు పట్టించుకోకొదినా. పట్టించుకోకుండా ఉండడం తప్ప ఇంకేం చేయగలను వసుదా? ఒక మాట విసిరినా, ఒక నింద వేసినా ఇంట్లో లేనిపోని గొడవలు. 2 కుటుంబాలు కలవాలని ఆశపడుతున్న దాన్ని నోరు మూసుకొని ఉండడం తప్ప ఇంకేం చేయగలను చెప్పు? ఏనాటికైనా పద్మాక్షికి నా మీద కోపం తగ్గుతుందిలే అని ఎదురు చూడటం తప్ప. సరిపదా? అదిగో ఆదికేశవ బావు గారు. ఆదికేశవన్నయ్య, ఏంటి కూతుర్ని అల్లుని గుడికి తీసుకొచ్చావా? ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారన్నయ్య. ఎంతైనా ఆదికేశవ బావు గారు చాలా అదృష్టవంతుడు. కనకం భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నాడు. కూతురిని ఒక మంచి అయ్య చేతిలో పెట్టాలి, కూతురి జీవితం ఒక అందమైన గాజు బొమ్మలా ఉండాలి అని ఎన్నో కలలు కన్నారు. బాగా చెప్పావమ్మా. గంగని ఆకాశం నుంచి నేలకు తెచ్చిన భగీరథుడిలాగా ఈ విహారీ బాబుని అమెరికా నుంచి తీసుకొచ్చి తన కూతురికిచ్చి పెళ్లి చేశాడు. చూడు విహారీ బాబు, ఆదికేశవ అన్నయ్య అమెరికాలో ఉంటున్న తన చెల్లెలి కొడుక్కి తన కూతుర్నిచ్చి పెళ్లి చేద్దామని ఎన్నో కలలు కన్నాడు. కాని తన చెల్లెలు ఆయన్ని మోసం చేసింది. దాంతో అన్నయ్య గుండె పగిలినంత పనయ్యింది. అందుకే ఎలా అయినా సరే అమెరికా సంబంధమే తెచ్చి తన కూతురికి పెళ్లి చేయాలని పట్టుపట్టాడు. ఆయన పట్టుదలే ఆ పైవాడికి నచ్చిందో లేక కనకానికి అదృష్టమే ప్రసాదించాలనుకున్నాడో తెలీదు, కాని నీలాంటి గొప్ప వ్యక్తిని ఆ పైవాడు ఈ ఇంటికి అల్లుడిని చేశాడు. నువ్వు అల్లుడిగా దొరికాక ఆదికేశవ బావ గారు ఎంత సంబరపడిపోయారో తెలుసా? మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుందని, ఆ మాట నిజమని ఆదికేశవులని చూస్తే నిజమనిపిస్తుంది విహారీ బాబు. అమ్మ కనకం, అల్లుడి గారిని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నీదే. మీ అమ్మ మీ నాన్నను ఎంత ప్రేమగా చూసుకుంటుందో అచ్చం అలా అన్నమాట. బాబు, కుటుంబం సంతోషమైన దుఃఖమైన నీ చేతుల్లోనే ఉంటుంది. కనకం నవ్వుతూ బతికితే కుటుంబం 10 కాలాలు పదిలంగా ఉంటుంది. కనకం కన్నీరు పెడితే అదే కన్నీరు కుటుంబ పతనానికి దారితీస్తుంది. కనకాన్ని సంతోషంగా చూసుకో బాబు. వస్తాం విహారీ వస్తాం బాబు. వస్తామన్నయ్య. వస్తావమ్మా? ఎంత చూడముచ్చటగా ఉందో జంట. పదండి వెళదాం. లక్ష్మి విషయంలో నేను తప్పు చేస్తున్నానా లేక ఒప్పు చేస్తున్నానా? ఆ అమాయకపు పావురాన్ని తన గూటిలో వదిలేస్తే నా పని అయిపోతుంది అనుకుంటున్నానే కానీ వదిలేశాకేమవుతుందో ఆలోచించలేకపోతున్నానా? ఈ పావురం గురించి ఆలోచిస్తే మరి నా కుటుంబం సంగతేంటి? భగవంతుడా, ఏ కారణంగా ఈ గుడికి నేను వచ్చానో నాకు తెలియదు, కానీ నా సమస్యకు ఒక మార్గం చూపించు తండ్రి. అల్లుడు గారు అక్కడ ఆగిపోయారే, రండి. వస్తున్నాను మావయ్య. పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చావు కదా? అన్నీ తీసుకొచ్చాం పెద్దమ్మా. ఇక్కడ బానే ఉంది, ఇక్కడ కూర్చుందాం. అమ్మ కనకం, నువ్వు అల్లుడు గారు కోనేట్లో వదలడానికి దీపాలు తయారు చేయాలి. కూర్చోండి కూర్చోండి.
అందరూ తమ జీవితం గురించే ఆలోచిస్తారు, కానీ ఆదికేశవ మాత్రం కూతురి జీవితమే తన జీవితం అన్నట్టు బ్రతికాడు. దేవుడి దగ్గర దీపం పెట్టినట్టు నా కూతుర్ని విహారీ చేతిలో పెట్టాను. దేవుడి దగ్గర దీపం ఎంత పదిలంగా ఉంటుందో నా కూతురి భవిష్యత్తు కూడా అంతలా వెలిగిపోతుందని రోజుకొకసారైనా మాతో చెప్పి మురిసిపోయేవాడు. ఆయన 10 మందికి మంచి చేసే రకం కాబట్టే మీలాంటి గొప్ప అల్లుడు ఆయనకు దొరికాడు. అల్లుడు గారు అది ఏంటి ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నారు? ఆ, ఏం లేదు మావయ్య. రండి కూర్చోండి. రండి బావగారు, రండి కూర్చోండి. అయ్యో కనకం, నూనె తీసుకురావడం మర్చిపోయానే. బయట ఏదైనా షాప్లో ఉందేమో, వెళ్ళి తీసుకురావే. నేను తీసుకొస్తాలే. అరే, నీకసలే మోకాళ్ళ నొప్పులు, నువ్వేం నడుస్తావు? రాణి, కనకం, మీరిద్దరూ వెళ్ళిరండి. సరే. ఆగమ్మా, ఒక్క నిమిషం. డబ్బులు ఇస్తాను. సహస్ర, అభిషేకానికి పాలు తీసుకురావడం మర్చిపోయాను. నువ్వు అంబిక వెళ్ళి తీసుకురండి. అలాగే. ఓకే. తీసుకోమ్మా. పద. జాగ్రత్త అమ్మా. సరే నాన్న. తొందరగా రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.